ఎవరైతే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మరొక మంచి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2026 అప్లై ఆన్లైన్ ఫర్ 731 గ్రేడ్ సి అండ్ డి పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంట, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓకే, ప్రతి సంవత్సరం కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఏవి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ సిజిఎల్, ఎస్ఎస్సి జేహెచ్టి, స్టెనోగ్రాఫర్, నెక్స్ట్ ఎస్ఎస్సి జీడి ఇలాంటివన్నీ ప్రతి సంవత్సరం కూడా పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2026 కోసం 731 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని టోటల్ 731 పోస్టులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 12th స్టాండర్డ్, నెక్స్ట్ స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. డేట్ ఎప్పటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 24th ఏప్రిల్ 2026 టు 15th మే 2026 వరకు అయితే ఉంది. ఎందులో ssc.gov.in వెళ్ళి అప్లై చేయాలి మనం తప్పకుండా. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఆర్గనైజేషన్ ఏది, ఆర్గనైజేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓకే, నెక్స్ట్ పోస్టులు వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రూప్ బి నాన్ గెజిటెడ్, నెక్స్ట్ గ్రూప్ డి, గ్రూప్ సి. ఓకే, నాన్ గెజిటెడ్ పోస్టులు అండి ఇవి, గెజిటెడ్ ఆఫీసర్స్ కాదు. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ ఏంటంట 731 టెంటేటివ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చూడండి, ఏజ్ లిమిట్ ఎంత, 8 into 30 years, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. నెక్స్ట్ గ్రేడ్ డి పోస్టులకి ఎంత, 8 into 27 years, 8 into 27 years అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది తప్పకుండా. ఓకే, అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఏంటి, ఆన్లైన్ మోడ్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ కేవలం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఓకే, ssc.gov.in లోకి వెళ్ళి ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లేదు కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ మన అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ప్రతిసారి కూడా పోస్టులు పడిన ప్రతిసారి మనం చెక్ చేసుకోవచ్చు, అంటే ఏ పోస్టులు పడినా ఏంటి అనేది అందులోకి వెళ్ళి చూడొచ్చు. మన సర్కారీ జాబ్ అప్డేట్స్లో అయితే తప్పకుండా ఎస్ఎస్సి జాబ్స్ ఏంటి, రైల్వే జాబ్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకా బ్యాంకింగ్ జాబ్స్, ఇంకా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ జాబ్సే కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్తో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు మాత్రం తప్పకుండా మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని ఫాలో అవ్వండి. మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్. నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది. డైలీ కూడా ఒక మెసేజ్, ఒక 2-3 పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ చూసినట్టయితే రిలీజ్ డేట్, నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఎప్పుడంట 24th April 2026. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ 24th April 2026. నెక్స్ట్ లాస్ట్ డేట్ 15th May 2026. నెక్స్ట్ ఫీ పేమెంట్ డెడ్లైన్ ఎప్పుడు 16th May 2026. ఓకే, ఇది నెక్స్ట్. ఇక్కడ చూసినట్టయితే కరెక్షన్ విండో, ఒకవేళ మనం కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, అంటే అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో కానివ్వండి, లేదు పర్సంటేజ్ మార్క్స్ విషయంలో, మన అడ్రస్ విషయంలో కానివ్వండి,
అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు ఇప్పుడు 20 to 21st May 2026. ఓకే, మే 20 to 21 మధ్యలో కరెక్షన్ విండో ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులోకి వెళ్ళి మనది ఏదైతే ఉందో అది ఎడిట్ చేసేసుకొని తర్వాత ఫీ పేమెంట్ చేయడం, ఫీ కంపల్సరీ పే చేయాలి. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎప్పుడు జూలై టు ఆగస్టు 2026, జూలై నుండి ఆగస్టు మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్. ఓకే, 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే, టెస్టెడ్ ఇన్ స్కిల్ టెస్ట్, కంపల్సరీ స్కిల్ టెస్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ సిటిజన్స్ అండ్ సర్టెన్ కేటగిరీస్ ఫ్రమ్ నేపాల్, భూటాన్ అండ్ టిబెటన్ రిఫ్యూజీస్ ఆర్ ఎలిజిబుల్. వీళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఎవరు మన ఇండియన్సే కాకుండా ఇండియన్స్తో పాటుగా నేపాల్ వాళ్ళు కానివ్వండి, కొంతమంది నేపాల్, భూటాన్ వాళ్ళు, టిబెటన్ రిఫ్యూజీస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఇండియాకి వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఎంత అంటే ఇక్కడ 100 రూపీస్. జనరల్ కానివ్వండి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, ఉమెన్ వీళ్ళందరికీ కూడా ఎగ్జెంప్టెడ్, అంటే ఫీ అనేది పే చేయాల్సిన పని లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ లిమిట్ ఉన్నది అన్న వాళ్ళు ఎవరైనా పర్లేదు, అప్లై చేసేసుకోండి, సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ పేమెంట్ మోడ్ ఆన్లైన్ వయా యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో అప్లై చేసుకోవచ్చు ఎవరు ఫీ పేమెంట్ చేయాలనుకునే వాళ్ళు. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి రీజనింగ్ 50 మార్క్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఓకే, 100 మార్క్స్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్. క్వాలిఫైయింగ్ మార్క్స్ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోద్ది, 30 మార్క్స్ అంతే. 30% ఫర్ యూఆర్ వాళ్ళకి 30%, ఓబీసీ వాళ్ళకైతే 25%. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 20% అయితే అదర్, మిగతా వాళ్ళు 20% వస్తే సరిపోతుంది, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. ఓకే, స్కిల్ టెస్ట్ ఏమేమి ఉంటుంది, గ్రూప్స్ గ్రేడ్ సి 100 per minute, వర్డ్ పర్ మినిట్. ఓకే, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ 80 వర్డ్ పర్ మినిట్. ఓకే, గ్రేడ్ సి పోస్టులకు మాత్రం ఇంగ్లీష్ కానీ హిందీ కానివ్వండి టైపింగ్ టెస్ట్ చేస్తారు. ఓకే, 100 వర్డ్ పర్ మినిట్. ఓకే, ఒక నిమిషానికి 100 వర్డ్స్ టైప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ సి డి పోస్టులకు మాత్రం 80 వర్డ్స్ పర్ మినిట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్ మెరిట్ బేస్డ్ ఆన్ సిబిటి మార్క్స్. 100 మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఎంత టోటల్ 200 మార్క్స్, 50 50 100, టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా బేస్డ్ ఆన్ సిబిటి మార్క్స్ను మాత్రమే బేస్ చేసుకొని ఉంటుందన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్. అంటే ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అనేది సెలక్షన్ ప్రొసీజర్ టోటల్ కూడా. ఓకే, ఇక్కడ శాలరీ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి గ్రేడ్ సి పోస్టులకు మాత్రం 44,900 to 1,42,400 రూపీస్. ఓకే, 10 to 12 lakh per annum. నెక్స్ట్ గ్రేడ్ డి పోస్టులకు మాత్రం ఇక్కడ గ్రేడ్ సి వచ్చేసి ఇది 10 to 12 lakh per annum. గ్రేడ్ డి పోస్టులకు మాత్రం పే లెవెల్ 4 25,500 to 81,100, అప్రాక్సిమేట్గా 6 to 8 lakh per annum. ఓకే, పర్క్స్ డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, మెడికల్, పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, లీవ్ అండ్ ఎంకాష్మెంట్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలి మరి, విజిట్ ssc.gov.in. ఓకే, ఎస్ఎస్సి చెప్పాను కదా, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ssc.gov.in వెళ్ళి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్ వన్ టైం రిజిస్ట్రేషన్. ఓకే, ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్పుడు ఆ జాబ్ పోస్ట్కి అప్లై చేయాలన్నమాట. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, మన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ పే ఫీ. ఓకే,
ఫీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, అంటే ఫీ పేమెంట్ చేయాలని చెప్పాను కదా కొంతమందికి, వాళ్ళు ఫీ పేమెంట్ చేయాలి తప్పకుండా. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ పే ఫీ. ఓకే, అప్లై చేసిన తర్వాత ఫీ పే చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ బిఫోర్ 15th May 2026, May 15, 2026 లోపుగా అప్లై చేయాలి. ఓకే, సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ కీప్ ప్రింట్అవుట్ ఫర్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ యూస్ఫుల్ లింక్స్ ssc.gov.in ఒకటి. నెక్స్ట్ సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్. మన సర్కారీ జాబ్ అప్డేట్స్ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చండి. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకు కంపల్సరీ డైలీ 2-3 అప్డేట్స్ ఉంటాయి. 2-3 గవర్నమెంట్ జాబ్స్ గురించి, అది సెంట్రలే కానివ్వండి, స్టేటే కానివ్వండి, ఏదైనా సరే డైలీ ఒక 2-3 పోస్టులు అయితే కంపల్సరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అవి ఫాలో అయినట్టయితే ఏదో ఒక జాబ్ తప్పకుండా రావడం జరుగుతుంది మీకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.